వేల కోట్ల ఆస్తి 15,000 కోట్లకు అమ్మిండు అంటే ఎట్లా? 13,000 కోట్ల రూపాయల అప్పును అప్పనంగా తెలంగాణ ప్రభుత్వం మీద తీసుకుంటే ప్రజల మీద రుద్దుతున్నట్టయితే ఏ కారణం చేత రుద్దుతున్నాడు? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కుట్రా కుతంత్రం జరుగుతూ ఉంది. ఎల్ఎన్టీని బెదిరించినవును. మొట్టమొదటి అధికారంలోకి రాగానే ఫస్ట్ కత్తి ఎవరి మీద పడ్డది అంటే ఎల్ఎన్టీ సిఎఫ్ఓ మీద. జైలుకు పంపిస్తే ఆయన మాట అన్నాడు, ప్రభుత్వం మారిన తర్వాత మెట్రో రైల్లో కొంత ప్రయాణికులు తగ్గిపోయినరు, మా వ్యాపారం ఏదో దెబ్బతిన్నది అన్నాడు. వాట్ ఎవర్ ద స్టాటిస్టిక్స్ ఏమున్నాయో ఆయన మాట అన్నాడు. ఆ మాట అన్నదే ధర్మిల నేను జైలుకు పంపుతాను అట్లెట్లంతో ప్రభుత్వం మారని చెప్పని రాజకీయాలు అని చెప్పని అతన్ని బెదిరించినరు. లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకొని వాళ్ళ ఒక పీపీపీ అగ్రిమెంట్లో ఇది ఆబ్లిగేటెడ్, నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎలాంటి దాన్ని పర్మనెంట్గా నడుపుకోవాల్సిన ఒక బాధ్యత అతని పైన ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి నువ్వేదో పెద్ద తెలంగాణ ప్రజలకు ఫేవర్ చేస్తున్నట్టుగా దాన్ని టేక్ ఓవర్ చేసినావు. దీనిపైన విచారణ జరపాల. రెండోది ఏంటంటే దీనిపైన కూడా విచారణ జరపాల. ఏ కారణం చేత నువ్వు 6,250 కోట్ల రూపాయల మెట్రో విస్తరణకు టెండర్లు పిలిచి శంకుస్థాపన పూర్తి చేసినటువంటి ఒక హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో రైలును ఎందుకు రద్దు చేసినావు రేవంత్ రెడ్డి? కేవలం కేటీఆర్ గారి పైన కోపం, కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినారు కాబట్టి ఆయన పైన కోపం, దాన్ని రద్దు చేసినావు. అట్లా ఫేజ్ 2 ప్రాజెక్టును రద్దు చేసినావు. సిఎఫ్ఓను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి జైలుకు పంపుతా అన్నావు. మొత్తానికి ఎల్ఎన్టీని లొంగ తీసుకొని ఆస్తులన్నీ కూడా నువ్వు లాక్కునే ప్రయత్నం చేసినావు. ఇవాళ నీ వల్ల, నీ దుశ్చర్యల వల్ల ఇవాళ పెట్టుబడిదారులు హైదరాబాద్కు రావాలంటే, తెలంగాణకు రావాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు స్వర్గధామం పెట్టుబడిదారులకు. తెలంగాణ అనేటువంటిది కర్ణాటక, గుజరాత్లో కంటే కూడా అద్భుతమైనటువంటి అట్రాక్టివ్ హబ్గా ఇన్వెస్టర్స్కి ఉన్నటువంటి ఒక తెలంగాణను ఇక్కడ ముఖ్యమంత్రి నోటుకొచ్చింది మాట్లాడతాడు, బెదిరిస్తాడు, అదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. భూములు ఏమంటే కమిషన్లు అంటారు, ఇంకోదంటే కమిషన్లు అంటారు అని చెప్పని ఇవాళ పెట్టుబడిదారులు రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడ్డది. వీటన్నిటిపైన కూడా మెట్రో సిఎఫ్ఓను బెదిరించిన దానిపైన, మెట్రో ఫేజ్ 2 ఏదైతే శంకుస్థాపన చేసిన దాన్ని రద్దు చేసిన దానిపైన, మెట్రో కొనుగోళ్లపైన, మెట్రో ఆస్తులను బినామీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది అన్న దానిపైన పెద్ద ఎత్తున ఒక విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఏమాత్రం నీతి నిజాయితీ మానం అభిమానం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అన్నిటి మీద కమిషన్లు వేసినావు కదా, నీ మీద కూడా ఈ కమిషన్ వేసుకునేటువంటి రీతిలో ఈ మొత్తం కొనుగోళ్లపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.